హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి సౌండ్ బ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మళ్ళీ ఒక కొత్త టాపిక్ అండి. ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే సర్వే అనేది జరిగిందో ఆ సర్వే అనేది చెక్ చేస్తే కనుక సో L1 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో అండ్ L3 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో కంపేర్ చేసుకుంటే, అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళు ప్లస్ సొంతం ఇల్లు ఆల్రెడీ అంటే ఓల్డ్ హౌస్ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ల్యాండ్ అండ్ ఇల్లు లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 100%లో దగ్గర ఒక 70-80% ల్యాండ్ అండ్ ఇల్లు లేని వాళ్ళే ఉన్నారు. సో గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఉన్నారండి. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓన్లీ జస్ట్ ల్యాండ్ ఇచ్చి ఇల్లు కట్టించడానికన్నా, లైక్ ప్రీవియస్గా కేసీఆర్ గారు ఎలాగైతే డబుల్ బెడ్రూమ్ అనేది నిర్మించారో సేమ్ వే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అంటే థింక్ చేస్తున్నారండి. ఇప్పుడు ఓన్లీ జస్ట్ ల్యాండ్ ఇచ్చి ఆ ల్యాండ్లో ఇల్లు కట్టించాలి అంటే చాలా అంత బడ్జెట్ కూడా లేదు కదా సో గవర్నమెంట్ దగ్గర. సో ఇప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారంటే సేమ్ డబుల్ బెడ్రూమ్ అనేది ఎక్కువ అంతస్తులో ఉండేలా డిసైడ్ చేస్తున్నారనమాట. సో నేను మీకు ఏదైతే అప్డేట్స్ అనేవి వస్తాయో న్యూ అప్డేట్స్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నేను వీడియో ఏదైనా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లస్ బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి.